ఆ టమాటా పీల్చుకుంటుంది ఫ్రిడ్జ్లో. అది నేను అనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపడు 2026 నుండి మార్చి 15, 2026 వరకు దాని ఆలోచన చేసుకోవాలా కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే పర్యావరణం గురించి కూడా మాట్లాడాడు. అంటే పర్యావరణం ఎందుకు కాపాడుకోవాలంటే మన చెట్లు లేకుంటే మనం ఏం లేదు. మన చెట్లు ఎందుకు లేవు, మన ఇంటికాడ చెట్టు అని అనుకుంటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఒక యాప చెట్టు మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మనం పెట్టుకున్నాం అనుకో మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడున్న ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ మొత్తం మనం అన్నం తింటే వడ్డెట్లు వస్తున్నాయి. దానికి యూరియా, డిఏపి, పొటాషు అన్ని మందులు ఎత్తే బియ్యం తయారవుతుంది. ఆల్రెడీ తినేదే మందులు అన్నం. ఆ తినేట అన్నం కూడా కల్తీ అయిపోతుంది. కాబట్టి ఆ కల్తీ అయిన అన్నం కూడా పీల్చుకునే గాలన్నా మంచిగా ఉంచుకోవాలి. ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు, పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 6/3/2026 నుండి 12/6/2026 వరకు వివిధ కార్యక్రమాలు చేయుటకు ఆదేశించినారు. ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 ప్రధాన అంశాలతో ప్రతిపాదించబడినవి. అవి పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరించుట, ఆరోగ్యము సురక్షితంగా చేసుకోండి, సంక్షేమం, పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్కు దూరంగా ఉండడం, రైతుల వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం. 99 రోజులు ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఈ ప్రోగ్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ 99 రోజుల్లో మీ వార్డుల్లో రోజు సంబంధిత డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపల్ డిపార్ట్మెంటు, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, కరెంటు సమస్యలు ఏమైనా ఉంటే, హెల్త్ డిపార్ట్మెంటు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, రెవెన్యూ డిపార్ట్మెంటు మీకు ఏమైనా ల్యాండ్ సమస్యలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే, ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంటు మీకు వాటర్ సమస్యలు ఉంటే, ప్రతి డిపార్ట్మెంటు మీ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించాలా. సహకరించి ఈ 99 రోజుల ప్రణాళికను మనం అందరం సక్సెస్ చేసుకుందాం. ఇంతకుముందు మాట్లాడినట్టు మా అందరి తోటి కౌన్సిలర్లు ఏదైతే క్యాన్సర్ గురించి కానీ మిగతా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే వస్తువులపైన చెప్పినట్టు మీరు వాటికి దూరంగా ఉండి మంచి చేకూర్చే వస్తువులు భాగంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం. నేను అనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మన నా వంతు మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ఒక్క నిమిషం అన్న మన